మరణించామా యోధుల్లాగా మరణించాలంటే. కాబట్టి మీరు ఏదో పరీక్షలు సిద్ధమైందన్నట్టున్నారు. చాలా మంది డల్గా ఉన్నారు, స్మైల్ లేదు ముఖం మీద. సరే ఈ చిన్న గదులు పాడుకొని ఎట్టున్నారో చూడండి. జీవిస్తే పసిపిల్లల్లాగా జీవించాలంటే మరణించామా యోధుల్లాగా మరణించాలంటే. జీవిస్తే పసిపిల్లల్లాగా జీవించాలంటే. మరణించామా యోధుల్లాగా మరణించాలంటే. ఎందుకంటే మీకు ఎక్కువ తెలుస్తారు తెలుసురా. మీ విజయగాథ యూట్యూబ్లోనో కాలేజీలోనో పేపర్లో వచ్చాము మాకు తెలుస్తుంది. అంతవరకు మిమ్మల్ని ఎవరో ఇక్కడ పేరు అనౌన్స్ అంతా. మీలో ఒకళ్ళ ఉండకుండా మీరు ఒక పైకి రావాలి, అందరూ పైకి రావాలి. ఓకేనా? కాబట్టి ఎట్లుండాలా? యోధుల్లాగా ఉండాలి. యోధుల్లాగా ఉంటే మీరు 10 మందికి తెలుస్తారు. మీరు డల్గా ఉంటే ఎవరికి తెలియదు. అంతే కదా సార్? గెలుపు నిజంగా ఎంత గొప్పదో, ఎంతెంత గొప్పదో తెలుసుకోదలిస్తే. గెలుపు నిజంగా ఎంత గొప్పదో, ఎంతెంత గొప్పదో తెలుసుకోదలిస్తే ఏం చేయాలా? గెలుపు విలువ తెలియాలంటే, గెలుపు సంబరం చేసుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా ఒకసారి ఓటమి గురించి చదువు కూడా. ఏం చేయాలా? ఓడిపోతే తెలుస్తుంది, తర్వాత వచ్చి యోధుల్లాగా మరణించాలంటే.